నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెలల తర్వాత తెరుచుకున్న హర్మూజ్ మార్గం, భారత నౌక దిశతో ప్రారంభమైన ఇంధన రవాణా. DRDOకు మరో భారీ విజయం, సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం. విస్తరించిన నైరుతి రుతుపవనాలు, పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక. సింగపూర్లో CBN at 361 degrees పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ. తిరుమలలో భక్తుల వెల్లువ, కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు, నాణ్యత, భద్రత కోసం CFTRIతో టీటీడీ కీలక ఒప్పందం. తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి వెల్లడి. శ్రీవారి ప్రసాదాల తయారీ, నిల్వ, నాణ్యత పరీక్షల్లో శాస్త్రీయ విధానాల అమలుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీవారి ప్రసాదాల భద్రత, పోషక విలువలు, నాణ్యత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు CSIR, CFTRI మైసూర్తో టీటీడీ అవగాహన ఒప్పందం చేసుకుంది. శ్రీవారి ప్రసాదాలు టీటీడీ ఆధ్వర్యంలో తయారై పంపిణీ అయ్యే ఆహార పదార్థాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలు, పోషక విలువలు, నాణ్యతతో భక్తులకు అందేలా చర్యలు చేపట్టింది. ప్రసాదాలు, ఆహార పదార్థాలు సాంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు టీటీడీ, CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ మధ్య ఎట్టకేలకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా టీటీడీ ఆహార నిర్వహణ వ్యవస్థల్లో శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టనుంది. భద్రత, నాణ్యత నియంత్రణ బలోపేతం చేయనుంది. ముడి పదార్థాల కొనుగోలు, ఆహార తయారీ, పంపిణీ ప్రక్రియలలో కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థలను టీటీడీ, CFTRI సంయుక్త బృందాలు రూపొందించి అమలు చేస్తాయి. ఇక నిల్వ, నాణ్యత పరీక్షలు, ముడి పదార్థాల కొనుగోలు వ్యవస్థల ఆధునీకరణకు CFTRI సాంకేతిక సలహాలు అందిస్తుంది. శాస్త్రీయంగా ధృవీకరించిన సాంకేతికతలు, ఉత్తమ విధానాలు అమలు ద్వారా కలుషిత ప్రమాదాలను తగ్గించి నాణ్యతలో స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా ప్రసాదాల అసలైన రుచి, నాణ్యత, సాంస్కృతిక విలువలకు భంగం కలగకుండా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు పరిశోధన ఆధారిత ప్యాకేజింగ్ విధానాలు, సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయనుంది. టీటీడీలో పనిచేసే ఆహార విశ్లేషకులు, ఆహార నిర్వహణ సిబ్బందికి ఆధునిక విశ్లేషణ పద్ధతులు, నమూనాల సేకరణ విధానాలు, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత పరీక్షలు, సుగంధ లక్షణాల విశ్లేషణ వంటి అంశాలపై CFTRI శాస్త్రవేత్తల బృందం శిక్షణ అందిస్తుంది. CFTRIకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ ఆహార తయారీ, నిల్వ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి అమలు ప్రక్రియ, ధృవీకరణ అధ్యయనాలు, నిల్వ, కొనుగోలు ప్రణాళికలు మెరుగుదలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ ఆహార సేవలు సాంప్రదాయ పవిత్రతను కాపాడుకుంటూనే శాస్త్రీయ ప్రమాణాలతో మరింత నాణ్యంగా, భద్రంగా భక్తులకు అందించే ప్రయత్నం టీటీడీ చేస్తుంది. ఇంటితో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా మంగళవారం నగరంలోని ఉపాధ్యాయ నగర్, రాయల్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను కమిషనర్ పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ నగర్ సమీపంలోనికి ఇటీవల చిరుతపులి వచ్చిందని తెలిపారు. ఆహార వ్యర్థాలు రోడ్ల పక్కన పడేయటం వలన కుక్కలు, వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. వీటి కొరకు చిరుతలు వస్తున్నాయని తెలిపారు. కావున వ్యర్థాలను రోడ్ల పక్కన, కాలువల్లో వేయవద్దని తెలిపారు. రాయల్ నగర్లో ప్రజలు పలు సమస్యలను వివరించారని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రాయల్ నగర్ నందు పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, DE మహేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, స్వర్ణ వార్డు కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోవటం అత్యంత బాధాకరమని రా దిగిరా దివి నుండి భూమికి అనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో కనుల విందుగా నిర్వహించారు. ఫిలిం సొసైటీ అంతా కూడా ఎంతో వాళ్ళ సొంత పనిలాగా ఎంతో చక్కగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. అంటే 359 అంటే ఇంకో ప్రోగ్రామ్ చేసి 360 నెక్స్ట్. సో ఇది గ్రేట్. 360 అనేది మంచి సంఖ్య. 360 అనేది సంఖ్య. అంటే నాకు ఈ ఫిలిం సొసైటీకి లాస్ట్ 30 ఇయర్స్గా మంచి అనుబంధం ఉంది. రా భూమి నుంచి దివికి దిగిరా అంటే ఎస్పీ సుబ్బాలసుబ్రహ్మణ్యం గారిని రమ్మని పిలిచాం. వచ్చారు కూడా, మన మధ్యలో ఉన్నారా. సో మీరందరూ కూడా చూస్తున్నారు అనుకుంటారు. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారిని మరొకసారి మనమందరం కూడా ఆస్వాదించి ఆయన యొక్క పాటలు చక్కగా పాడారు. పిల్లలు ఇంకా కూడా మంచి వాయిస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తిరుపతిలో నిరంతరం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంపూర్ణ సహకారం తిరుపతి ఫిలిం సొసైటీ లాంటి వాటికి అందిస్తే ఈరోజు తిరుపతి ప్రజలే కాకుండా ఎంతోమంది గాయకులు ఈ ప్లాట్ఫామ్ పైకి వచ్చి పాడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు సమయం కేటాయిస్తే మీతో నేను ఈఓ గారి దగ్గరికి వస్తాను, ఖచ్చితంగా మాట్లాడతాను. ప్రతి సంవత్సరం కూడా ఒక జీవో, ఎందుకంటే టీటీడీ ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసేస్తే ఏ అధికారం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరితో సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళిన వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా బాలసుబ్రహ్మణ్యం గారి జీవితాన్ని కనుక మనం చూసామంటే ఎక్కడైతే ప్రతిభ ఉంటుందో, ప్రతిభకి కృషి తోడైతే విజయాలు అనేది హద్దే ఉండవు అని చెప్పడానికి బాలసుబ్రహ్మణ్యం గారి జీవితమే నిదర్శనం. సో ఇక్కడున్న ఈరోజు పాటలు పాడుతున్న వర్ధమాన గాయకులందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి, బాలసుబ్రహ్మణ్యం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఆయన కృషి పట్టుదలని మనందరం కూడా స్వీకరించగలిగితే మనందరం కూడా ఆయన స్థాయికి కాకపోయినా కూడా ఆయనలాగా మనం కూడా చిరస్థాయిగా ఉండొచ్చు ఈ సంగీత ప్రపంచం ఉన్నన్ని రోజులు అని చెప్పేసి టీటీడీ సౌజన్యంతో శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ 36వ జాతీయ నృత్య పోటీల పోస్టర్ను బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. రాయలసీమ రంగస్థలి నిర్వహిస్తున్న శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ 36వ వార్షిక శాస్త్రీయ జానపద జాతీయ స్థాయి నృత్య పోటీల పోస్టర్ను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. గత 50 ఏళ్లుగా రాయలసీమ రంగస్థలి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతోందని కొనియాడారు. మహతి ఆడిటోరియంకు విచ్చేసి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి ఆధ్యాత్మిక నగరం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కేఎన్ రాజా గారు, ఇతర కమిటీ సభ్యులంతా కలుసుకొని శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనే ఒక 36వ వార్షిక శాస్త్రీయ జానపద జాతీయ స్థాయి నృత్య పోటీలను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. నేను తిరుపతి ప్రజలందరికీ, కళాభిమానులకి, కళా పోషకులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. శ్రీకృష్ణదేవరాయల గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా మన భారతీయ సంస్కృతికి శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి సేవల్ని నృత్య రూపంలో ప్రజలందరికీ అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు రాయలసీమ రంగస్థలి కృషి చేస్తూ ఉంది. దీనికి మన ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా బీహారు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది కళాకారులు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి నగర ప్రజలందరూ కూడా, ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళని ప్రోత్సహించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు తిరుపతి ప్రజలకు ఆహ్లాదకరంగా, భవిష్యత్ తరాల వాళ్ళకి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారికి మనకున్నటువంటి అనుబంధాన్ని భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలని శ్రీ రాయలసీమ రంగస్థలి చేపట్టడం అభినందనీయం. మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నానండి. తిరుపతి రవీందర్ నగర్లో నెల రోజులుగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్, మటన్ను అధికారులు సీజ్ చేశారు. ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులకు పాడైన మాంసంతో టిఫిన్లు పెడుతున్నట్లు గుర్తించారు అధికారులు.
మీరు చూసినట్టయితే గత నెలలోనే మనము 3 times ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి. సో ఫస్ట్ టైం ఒక 5 పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని కూడా రైడ్ చేసాము. దానిలో కూడా మనకి కుళ్ళిన మాంసము, మనకి ఏదైతే హ్యూమన్ కన్సంప్షన్ పనికిరాని పదార్థాలన్నీ కూడా కనిపిస్తే సీజ్ చేసి హోటల్కి నోటీస్ ఇచ్చి ఒక హోటల్ అయితే క్లోజ్ కూడా చేయడం జరిగింది. అది జరిగిన వెంటనే మన పీర్లచావడి వీధిలో దాదాపు 6 టన్ను పైన మన నాసిరక మాంసం కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా ఇట్లా బయట నుంచి తీసుకొచ్చి ఇళ్లలోనే ఫ్రీజర్లో పెట్టుకొని ఇళ్లలోనే ఇట్లా ఇల్లీగల్గా వీళ్ళంతా ఈ తలకాయకి సంబంధించినవి, లేదా బోటీకి సంబంధించినవి, లేదా లివరు, కిడ్నీ ఇట్లాంటి భాగాలన్నీ కూడా, పాయ ఇట్లాంటివన్నీ కూడా అమ్మడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏ హోటల్ సప్లై చేస్తున్నారో ఆ లిస్ట్ ఐడెంటిఫై చేయమని కూడా మన శానిటేషన్ విభాగానికి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది బయటపడిన జస్ట్ 2 days తర్వాతే నిన్న మన తిమ్మినాయుడుపాలెంలో కూడా మనకి ఏదైతే ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర ఎదురుగా ఒక బండి, ఒక మొబైల్ క్యాంటీన్ లాగా పెట్టి అక్కడ నాన్ వెజ్ టిఫిన్స్, నాన్ వెజ్ లంచ్కి సంబంధించి సర్వ్ చేస్తూ చాలా తక్కువ ధరలకే ఇస్తున్న ఆ బండికి సంబంధించి ఆ లోకల్ రెసిడెంట్స్ కంప్లైంట్ చేయడంతో మన శానిటేషన్ విభాగం శానిటరీ ఇన్స్పెక్టర్ పోయి చెక్ చేసినప్పుడు అక్కడ కూడా దారుణమైన నిజాలు బయటకు వచ్చాయి. సో చెడిపోయిన మటన్కి సంబంధించిన పాయ అండ్ చికెన్ కూడా భారీ స్థాయిలో మనం సీజ్ చేయడం జరిగింది. సో ఎక్కడ చూసినా ఇలాంటివన్నీ మనకు సంభవించడం. సో ప్రజలు కూడా కొంచెం కాన్షియస్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నగరపాలక సంస్థ నుంచి, ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక దళిత మహిళ స్వశక్తితో ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ స్థాయికి వస్తే ఆమెను గౌరవించడం విడిచిపెట్టి మేకప్ మంత్రి అంటూ చౌకబారు విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. హోంమంత్రి అనితపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ను వైఎస్ఆర్సీపీ అధిష్టానం తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు మన దళిత హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారిని విమర్శించడం, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు విమర్శించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె ఒక ఎడ్యుకేషన్, ఆమె ఒక టీచర్, ఎంతో కష్టపడి టీడీపీ పార్టీలో హోమ్ మినిస్టర్ అవ్వడం అంటే అంత సాధ్యమైంది కాదు. అలాంటిది ఆమె అంచెలంచెలుగా వెదుగుతూ ఆమె ఒక కష్టం మీద ఒక హోమ్ మినిస్టర్ అవ్వడము, మాలాంటి మహిళలకు అందరికీ ఒక దిక్సూచిగా ఉన్న ఆమెని ఈరోజు మన గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు అంత చండాలంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకొచ్చి అమర్నాథ్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టయితే మీకు బాగుంటుంది. ఎందుకంటే 11 సీట్లకి మీరు ఊరికే పడలేదు. లాస్ట్ టైం భువనమ్మ గారిని ఇలానే మాట్లాడారు. సొంత మీ చెల్లెల్ని, మీ అమ్మనే లెక్క చేయని మీరు ఈ రోజు మా హోమ్ మినిస్టర్ అనిత గారిని గాని మమ్మల్ని గాని లెక్క చేస్తారని మాకు లేదు. బట్ ఏదైతే ఏముంది, మనం 10 మందిలో ఉన్నాం, రాజకీయాలు హుందాగా చేయాలి. మనల్ని చూసి మనకు ఓట్లేసిన ప్రజలు కావచ్చు, మన ప్రజలు ఎవరైనా గానీ మనల్ని చూసి వాళ్ళు మారగలగాలే గానీ మీలాంటి 10 మందిలో ఉన్న వాళ్ళు ఒక హోమ్ మినిస్టర్ని అన్నట్లయితే సమాజం పట్ల మీరు సమాజాన్ని ఎటువైపుగా తీసుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ప్రతిపక్షం అన్నాక విమర్శలు సహజమే, కానీ అది వ్యక్తిగతంగా ఉండకూడదు. రాజకీయం పరంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీరేదైతే మన హోమ్ మినిస్టర్ అనిత గారిని వ్యక్తిగతంగా మేకప్ పరంగా మాట్లాడారో దానికి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతోంది. గత 3 రోజులు భక్తులతో తిరుమల క్షేత్రం పోటెత్తింది. టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. అధికారుల పర్యవేక్షణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో టీటీడీ యంత్రాంగం అనునిత్యం పర్యవేక్షిస్తోంది. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తోంది. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్నప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్, శ్రీవారి సేవా విభాగం పర్యవేక్షకులు సిపిఆర్ఓ డాక్టర్ టి రవితో పాటు వివిధ కళ్యాణ కట్టలను ఆ విభాగాధిపతి రమాకాంత్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, భద్రతా విభాగం బీజీఓ సురేంద్రలు తమ బృందాలతో క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఆయా విభాగాలు అందిస్తున్న సౌకర్యాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. అన్నప్రసాద విభాగం సేవలు ఇవే. భక్తులు వేచి ఉండే క్యూ లైన్లలో 29 పాయింట్లలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేస్తుంది టీటీడీ. ఒక్కో పాయింట్ దగ్గర 4 ఉండి శ్రీవారి సేవకులు భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తోంది. ఇది ఇంజనీరింగ్ విభాగం పని. ఇక 37 పాయింట్లలో తాగునీటి కుళాయిలను టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేసింది. బాట గంగమ్మ వద్ద గల 69వ గేట్ నంబర్ నుంచి నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న సర్వీస్ లైన్ గేట్ నంబర్ 1 వరకు భక్తులకు అందుబాటులో ఉంచింది.
ఇక్కడ అక్కడ అందుబాటులో ఆరోగ్య విభాగం, మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో క్యూ లైన్లలో 49 పాయింట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి ఒక్కో డ్రమ్ము వద్ద 2 సేవకులు సేవలను అందుబాటులోకి తెచ్చింది. అవుట్ సైడ్ లైన్స్ వద్ద శాశ్వత మరుగుదొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. అదేవిధంగా చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశేష కృషి చేస్తోంది. అప్రమత్తంగా నిఘా భద్రత విభాగం, ఇక టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తోంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వరకు మరో 29 బ్లాక్లను ఏర్పాటు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా క్రమ పద్ధతిలో క్యూ లైన్లలో వేచి ఉండేలా ఏర్పాటు చేసింది. ఒక్కో బ్లాక్లో 150 మంది భక్తులు వేచి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, అదనపు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసిన టీటీడీ ఒక్కో బ్లాక్ వద్ద ఒక్కో సెక్యూరిటీ గార్డుతో పాటు 2 శ్రీవారి సేవకులు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 3 రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే. గత 3 రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవటం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ 5 ప్రాంతాల్లో దాదాపు 9,000 లాకర్లు అందుబాటులో ఉంచింది. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గత 3 రోజుల్లో 1,34,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టతో పాటు 11 మినీ కళ్యాణ కట్ట భక్తులకు అందుబాటులో ఉన్నాయి. క్షురకుల ద్వారా భక్తులకు నిరంతరాయంగా సేవలందిస్తోంది. మరోపక్క భక్తుల సేవలో పోర్టు విభాగం, రవాణా తదితర ఇవ్వగల ద్వారా నిరంతరాయంగా సేవలను అందిస్తోంది. టీటీడీ అధికారులు, సిబ్బంది దర్శన క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ యంత్రాంగం శ్రమిస్తుంది. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎస్వి యూనివర్సిటీలో 5 రోజుల జాతీయ సదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పద్మశ్రీ సుభాష్ పాలేకర్. Third workshop was held in Tirupati Balaji in SU University auditorium, and 850 farmers were participated, came by their cars, and they have given the entry fee. Since 9 to 8 p.m. continuous sprint of silence. Every home you will get the patient of cancer, diabetes. Why? Everybody is having the blood pressure because of this poisonous food, polluted air and polluted environment. In Subhash Palekushi, we are giving available poison-free food, alkaline food, which is required for the human body, and so we are giving the message to the people: if you want to keep our body away from diabetes, heart attack, and cancer, it is only solution to start Subhash Palekushi. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి నిర్వహించే 5వ మరుపొంగలు కార్యక్రమం మంగళవారం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర అనంతరం 5 మంగళవారాల పాటు కొనసాగుతున్న మరుపొంగలు సాంప్రదాయంలో చివరి మంగళవారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకార సేవలు నిర్వహించారు. భక్తులు పొంగలి సమర్పించి కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, జానపద, దైవిక పాత్రల వేషధారణలతో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. నేరేళ్లమ్మ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర గంగమ్మ ఆలయం వరకు భక్తి పారవస్యంతో కొనసాగింది. డప్పుల మోతలు, భక్తి గీతాలు, జై గంగమ్మ నినాదాల మధ్య కళాకారులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ గంగమ్మ గుడి చైర్మన్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, రంగస్థలి చైర్మన్ గుండాలు గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ గంగమ్మ అమ్మవారిపై తిరుపతి ప్రజలకు ఉన్న అపారమైన భక్తి, విశ్వాసానికి మరుపొంగలు కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సాంప్రదాయాలు సమాజంలో ఐక్యతను పెంపొందించి భారతీయ సంస్కృతిని భావితరాలకు చేరవేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని, లోకక్షేమం చేకూరాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ ఆర్సి మునికృష్ణ, ఆలయ ఈవో జయకుమార్, అధికారులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కళాకారులు ప్రసాద్, కేఎన్ రాజా, కోదండపాణి, మేకల గంగయ్య, మురళి, దీపక్ యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, మణికంఠ వాసు, కృష్ణమూర్తిరెడ్డి, నాగరాజరెడ్డి, అనూరు మునరత్నమాచారి, భాస్కరాచారి, జ్యోతి, శ్రావణి, జయమ్మ, అరుణమ్మ, పార్వతి, కళ్యాణి, సిద్ధమ్మ, కల్పన, పద్మావతి, లక్ష్మి, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాల పంపిణీ నిర్వహించారు. కురుబ కులానికి చెందిన నేతలకు కేంద్రంలో కీలక పదవులు ఇచ్చినందుకు ప్రధాని మోడీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీలో కురుబ కుల విద్యార్థుల కోసం హాస్టల్, కుల భవన నిర్మాణానికి తిరుపతి చుట్టుపక్కల 5 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు జబ్బల శ్రీనివాస్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. కురుబ కులానికి గుర్తించాలా, గౌరవించాలా, ఈ రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మా స్ట్రెంత్ చూసి రాజకీయంగా మాకు చాలా గొప్ప అవకాశాలు కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, అదేవిధంగా జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన నితిన్ నబీన్ గారికి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎవరో ఒకరు మా కమ్యూనిటీలో ఎమ్మెల్సీల అవకాశం కల్పించాలా. అదేవిధంగా కేంద్రంలో ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ నామినేటెడ్ పోస్టులు కానీ ఆంధ్రప్రదేశ్కి సముచిత స్థానం భారతీయ జనతా పార్టీ ఇస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గారిని, ఇతర ప్రముఖుల్ని, అవకాశం ఉంటే ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలిసి ఈ సౌత్ ఇండియా కురుబ సంఘం నుంచి ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నారు, వీరికి ఈ విధంగా అవకాశం కల్పించని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నో రోజుల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఊహించూ సెలవు తీసుకుంటాం. సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాల పట్ల యువకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. రేణిగుంటలోని ఓ ప్రైవేట్ హాలులో రేణిగుంట మండల అధికారుల ఆధ్వర్యంలో మహిళలకు భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల నుండి రక్షణపై యువతులకు అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర సమయాల్లో పోలీసు రక్షణ యాప్లు, సహాయక నంబర్లను వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, సిఐ జయేంద్ర, సిడిపిఓ కృష్ణవేణి, హెల్త్ సూపర్వైజర్ కామరాజు, మహిళలు పాల్గొన్నారు. మీరు కనుక మహిళలను చైతన్యపరిస్తే మనం యూరోప్ కంట్రీస్ కంటే కూడా మనం చాలా ముందుకెళ్తాం. ఇప్పటికే గతంలో ఉద్యోగం చేసే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా కూడా ఆడపిల్లలు, మగపిల్లలకి ఏమాత్రం తక్కువగా లేదు. 50-50 రక్షణ ఇవి కావాలి. వాటి కోసం ఈ మనకి ముందు ఉన్న వక్తలందరూ కూడా చెప్పారు, గృహహింస, భ్రూణ హత్య, వరకట్న వేధింపులు, వరకట్న హత్య, ఇవన్నీ కూడా చెప్పారు. వాటన్నిటిని నివారించడం కోసం మహిళల కోసము ఈ అవగాహన కార్యక్రమాలని ప్రతి కాన్స్టిట్యున్సీ బేస్గా మనల్ని చైతన్యపరచమని చెప్పి మహిళా శిశు సంక్షేమ శాఖ, మండల డెవలప్మెంట్ ఆఫీసర్సు, మండల రెవెన్యూ ఆఫీసరు, పోలీసు, మెడికల్ మొత్తాన్ని కూడా కలిసికట్టుగా ఒక వేదికని పంచుకొని మహిళలందరినీ కూడా అవగాహన కల్పించమని చెప్పి
పద్మానగర్లోని సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తామని జనసేన యువ నాయకులు మిథున్ చాలి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా రేణిగుంట మండలం జీపాళ్యం పంచాయతీ పద్మానగర్లో జనసేన యువ నాయకులు మిథున్ చాలి మంగళవారం పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను కలుసుకొని వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజలకి మీ మిథున్ చాలి నమస్కారాలు. ఈరోజు మన జనసేన పార్టీ తరఫున నుంచి పెద్దల ఆదేశాల మేరకు కుర్రకాలువ అనే విలేజ్లో రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే పద్మావతి నగర్లో ఎస్పెషల్లీ 80 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు దాకా ఇది పక్కా రోడ్ లేకుండా ఎన్ని గుంతలు గతుకులు ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే దీనికన్నా పెద్ద ఇదేంటంటే డ్రైనేజ్ సిస్టమ్. ఇది రేపు దోమలు ఈగలు వచ్చే వర్షాకాలంలో దోమలు ఈగలు అన్నీ ఎక్కువయ్యి పిల్లలకి జబ్బుల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చావుల వరకు ఇది కారణమవుతుంది. ఈ చిన్న చిన్న ఏవైతే సవరణలు ఉన్నాయో ఇవి చేసుకొని మనం పెద్దలకి అంటే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి దీని మీద అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తొందరలోనే ఈ పెద్ద ప్రాబ్లంని మన జనసేన నుంచి సాల్వ్ చేసే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. సహకరించిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధి నందు ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకాళహస్తి 2 టౌన్ సిఐ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ప్రజలకు వారి వంతు సహాయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమాలకు తనను ఆహ్వానించి ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్య అవసర సరుకులు అవసరముందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థాపకులు మునీర్ బాషా గారు మరియు వాళ్ళ టీం నిరుపేదలకు టౌన్లో ఉండే నిరుపేదలందరికీ వాళ్ళకు నిత్యావసరాలు ప్రతి నెల 2వ ఆదివారము ఇవ్వడం జరుగుతుంది. ఇది 174వ నెల. దాదాపు 14.5 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను మనం అభినందించాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకొని వాళ్ళకి కనీసం నిత్యావసరాలు తినడానికి తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అవటి వాళ్ళు, వృద్ధులు, పేరెంట్స్ను వదిలేసడం వల్ల వాళ్ళు ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను గుర్తించి ఎవరైతే నిజమైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు వీళ్ళ తరఫున నెల కొంత వాళ్ళకు నిత్యావసర వస్తువులు సాయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముఖ్యంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వీళ్ళు చేయాలా, ఇంకా మా వంతు సహకారం చేస్తాం. 10 మంది ముందుకు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తాంధ్రలోని మిగతా జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. ముఖ్యంగా ఎండల్లో బయటకు వెళ్లే సమయంలో చెవులోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు అవసరమైతే తప్ప ఎండల్లో తిరగవద్దని సూచించారు. అలాగే ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరించింది.
వర్షాల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, పశువుల కాపర్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా కన్నూరిపాలెంలో అత్యధికంగా 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 42.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెంలో 37.5 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా చిలకలపల్లిలో 35.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 26.7 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 44 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,875 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,56,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 261 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెలల తర్వాత తెరుచుకున్న హర్మూజ్ మార్గం, భారత నౌక దిశతో ప్రారంభమైన ఇంధన రవాణా. డిఆర్డీఓకు మరో భారీ విజయం, సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం. విస్తరించిన నైరుతి రుతుపవనాలు, పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక. సింగపూర్లో సిబిఎన్ అట్ 361 డిగ్రీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం. సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ. తిరుమలలో భక్తుల వెల్లువ, కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు, నాణ్యత, భద్రత కోసం సిఎఫ్టిఆర్ఐతో టీటీడీ కీలక ఒప్పందం. తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.